నమస్కారం. స్వాతంత్రం వచ్చింది 2047 సంవత్సరానికి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. మన భారతదేశం ప్రభుత్వం ఏమి నిర్ణయించిందంటే 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఆవిష్కరించబడాలని, ప్రపంచంలో 3వ ఆర్థిక శక్తిగా ఎదగా బ్రిటన్ అభివృద్ధి చెందిన దేశం. బ్రిటన్ మనం డాలర్ వాల్యూతో పోలిస్తే ప్రతి మనిషి 15 లక్షల రూపాయలు ఒక మనిషి. 2047 విజన్ ప్రైమ్ మినిస్టర్ అట్ ఇండియా లెవెల్ లాంచ్ చేశారు. గౌరవ సీఎం గారు కూడా ఆంధ్రప్రదేశ్కి స్వర్ణాంధ్ర అట్ 2047 100 years ఆఫ్ ఇండిపెండెన్స్కి ఒక విజన్ అనేది అట్ ఎవ్రీ మండల్ లెవెల్, ఎవ్రీ డిస్ట్రిక్ట్ లెవెల్ ఫైనల్ చేసి దాని నుంచి మన స్టేట్ విజన్ ప్రిపేర్ చేయాలనేది దట్ ఈస్ ద బ్రాడ్ ఐడియా. దానికోసము ఉన్న ఐడియాస్ ఇప్పుడు గిగ్ ఎకానమీ, లిబరలైజేషన్ ఆఫ్ సర్వీసెస్, క్లైమేట్ చేంజ్, మల్టీ డైమెన్షనల్ పావర్టీ. అంటే ఒకప్పుడు మనము ఓన్లీ వచ్చే ఆదాయం ఇన్కమ్ పావర్టీ ఒకటే చూసేవాళ్ళం. సోషల్, మెంటల్, ఫిజికల్ వెల్బీయింగ్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ యాజ్ వెల్ as ఈజ్ ఆఫ్ లివింగ్ ఇన్ సిటీస్, ఇట్లాంటి ఒక మల్టీ డైమెన్షనల్ వ్యూతోని ఈ విజన్ ప్లాన్ అనేది క్రియేట్ చేయడానికి మనకు వచ్చిన అజెండా. ఈ రోజు మీటింగ్ అజెండా వచ్చి ముందుగా మన సిపిఓ ఆఫీస్ నుంచి దే బి ప్రెజెంటింగ్ ద ప్లాన్స్ వాట్ ఎవర్ దే ప్రిపేర్డ్. ఆఫ్టర్ దట్ కొన్ని ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్స్ మనకు ఏవైతే ఉన్నాయో హార్టికల్చర్, అగ్రికల్చర్, అలాంటి వాళ్ళు కొన్ని వాళ్ళ డిపార్ట్మెంటల్ ప్లాన్స్ కూడా మనం బ్రీఫ్ చేసిన తర్వాత వీ విల్ బి టేకింగ్ యువర్ ఒపీనియన్స్. ఒకసారి మన పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా మీ ఫీడ్బ్యాక్ ఇస్తే వీ విల్ బి ఇన్కార్పొరేట్. సో దట్ ఈస్ ది అజెండా. వీ నౌ బిగిన్ టు కీప్ ఇట్. పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ వాళ్ళ తాలూకా ఇన్వాల్వ్మెంట్ ఉండాలని, వాళ్ళ అందులో పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి వాళ్ళు ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వాలని చెప్తున్నారు. ఒక్కో ప్రశ్నకి 5, 6, 4, 8 ఆప్షన్లు ఉన్నాయి ఆ ప్రశ్నను బట్టి. అందులో పైన నిర్ణయించినటువంటి వాటిని కింద వాళ్ళకి పెట్టుకోకుండా కింద నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని అక్కడ ఏదైనా ఉంటే మార్పులు అవసరం చేసుకుని అదే చేసుకుంటాం. 1వ తరఫున ప్లాన్, విజన్ ప్లాన్ అని ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ముందు నవంబర్ 1న ఆవిష్కరించాలనుకుంటున్నారు. కాబట్టి దయచేసి అందరూ కూడా మీరు పీపుల్ అందరికీ కూడా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ నేను ఆఫీసులు అయితే స్టాఫ్ అందరికీ క్యూఆర్ కోడ్ ద్వారా క్వశ్చన్ ఫిల్అప్ చేసి వినిపించవలసిందిగా కోరుతున్నాను. అలాగే జిల్లా అధికారులు, పాత్రికేయ మిత్రులకు నమస్కారం. జిల్లా వ్యవసాయ రంగంలో మనకు దక్షిణ 43,000 సంఖ్య మనుషులు ఉంది. కాబట్టి మన జీడీ మన ఏలూరు జిల్లా కూడా వస్తుంది సార్. ఏలూరు జిల్లా సార్ ఇప్పుడు ఆల్రెడీ, అలాగే ఇప్పుడు తర్వాత సార్ మన మెయిన్గా వాళ్ళు మళ్ళీ కొత్తగా చెరువులు రికార్డ్ చేసుకోండి మీరు వెళ్ళండి అంటే ఫార్మర్స్ ఎక్కడికి వెళ్తారు. అందుకని ఎగ్జిస్టింగ్ అన్ని రికార్డ్స్ ప్రకారం ఉన్నాయి. కొత్త పర్మిషన్ ఇవ్వాలి. ఆ పర్మిషన్ ఇవ్వకపోయేసరికి ఏదో తవ్వి ఆ మట్టి అంతా ఈ మైనింగ్ ఇల్లీగల్ యాక్టివిటీస్కి వస్తారు. అదొక తప్పు జరుగుతారు. ఇప్పుడు సీబాస్కి మీరు తీసుకొచ్చి వేస్తున్నారు, రొయ్యి తలకాయలు వేసి ఇన్ఫెక్షన్ అవుతుంది. అన్నిటికన్నా ముఖ్యం ఇక్కడ మీరు హెల్ప్ ఆఫ్ రెవెన్యూ అండ్ పోలీస్ తీసుకుని ఫంకేషియస్కి తీసుకొచ్చి చికెన్ వేస్ట్ చేస్తున్నారు. దానివల్ల ఏం జరుగుతుంది సార్, టోటల్ వాటర్ బాడీస్ పొల్యూట్ అవుతుంది ఫస్ట్. సెకండ్, క్వాలిటీ ఆఫ్ మీట్, ఆ ఫిష్ మీ క్వాలిటీ పడిపోతుంది బాగోట్ల. థర్డ్, వాళ్ళకి 40-50 రూపాయలు తయారవుతుంది, మిగిలిన 75 రూపాయలు పడుతుంది. అందుకని ఇది తక్కువ రేటు కాబట్టి మొత్తం మార్కెట్ స్లంప్ వచ్చేస్తారు. సో డోంట్ అలో, మీరు కమిటీలు వేసి ఏ మండలంలోనే ఎక్కడ చికెన్ వేస్ట్ అనేది తీసుకొచ్చి ఫంకేషన్స్ వాడకూడదు. న్యాచురల్ వాటర్స్లో అంటే గోదావరి, ఈ రిజర్వాయర్లో వేస్తాం. లైసెన్స్ ఎక్కడైతే ఇస్తామో ఆ వాటర్ బాడీస్లో వేస్తున్నాం సార్. ఇక ఈ సొసైటీస్ ఉన్నటువంటి ఎంఐ ట్యాంక్స్ వేసుకోవాలంటే కనుక వాళ్ళు మనకి ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకంలో వాళ్ళు మొత్తం టోటల్ కాస్ట్లో వాళ్ళు సేకరించి వాటికి సప్లై చేయడం జరుగుతుంది సార్. అదే ఎస్సీ ఎస్టీ అయితే 60% గవర్నమెంట్ పరిస్థితి 40 సార్ అన్నప్పుడు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ ఒక 10 million సీడ్ ఏదైనా ఉందనుకోండి నకిలీతో క్వాంటిటీ, దాన్ని డబుల్ చేయడం, 50% ఇంక్రీజ్ చేయడానికి ఉన్న కన్స్ట్రెయిన్స్ ఏంటి మనం సార్? అయితే యాక్చువల్లీ ఫిష్లో నెగ్లిజెన్స్తో ఉండటం మూలంగా రైతులు నష్టపోతున్నారు. గుర్తుపెట్టుకోండి, దాని మూలంగా ఫార్మర్ నష్టపోతున్నాడు. ఏసెన్సీ చనిపోతామో లేకపోతే క్వాలిటీ ప్రొడక్ట్ రాకపోతాం. అది అందుకని మీరు చెక్స్ ఏ విధంగా ఒకసారి చూడాలి. లేకపోతే మీరు ఎవరికో ఇస్తున్నారు కదా, మీరు ఆప్షన్ పెట్టండి. చాలామంది బిజినెస్ పీపుల్ వస్తారు, వాళ్ళు పాల్గొంటారు.
ఆ డబ్బులన్నీ మీరే పంచుకోండి అని చెప్పండి. అంతేగాని అక్కడ ఒక 1000 ఎకరాల చెరువు ఉంది, నా బోటే వచ్చేసి ఆ 1000 ఎకరాలు నేను వేసుకుంటాను, తీసుకు 5 లక్షలు తీసుకుంటే అదే దృష్టి పెట్టండి. తర్వాత ఈ ట్యాంక్స్ పొల్యూట్ కాకుండా బ్రీడింగ్ ప్రొసీజర్స్ ఏమి ఉన్నాయి అంటే ఏదో కెమికల్ పేడ వేయకూడదు అంటారు కదా, వాటర్ పొల్యూట్ కాకుండా ఫీడింగ్ సిస్టమ్స్ ఏమున్నాయి. మంచి ఫీడ్ అంటే ఆ వాటర్ పొల్యూట్ కాకూడదు, అట్ ది సేమ్ టైం ఫిష్కి అడిషనల్ ఫీడ్ న్యూట్రిషన్ ఉండాలి. న్యూట్రిషన్ ఉండేటట్టు ఏమైనా చేయొచ్చు మీరు ఈ